అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో గణేష్ మండపాలు కొలువుదీరుతున్న వేళ మీ ఇంట్లో, మీ కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రతిష్ఠించిన గణనాథుడితో దిగిన ఫోటోను 10 టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఓ సెల్ఫీ దిగి 10 టీవీకి వాట్సాప్ చేయండి. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్ ని సొంతం చేసుకోండి. ఫోటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 8480333333. ప్రతి గంటకు విజేతకు గిఫ్ట్స్ అందజేస్తాం. విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద డుండి విగ్రహం ఏర్పాటు చేశారు. విజయవాడలో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల శ్రీ విజయ మహాగణపతి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విపత్తు కారణంగా 2 అడుగుల నీళ్లు ఉన్నా కూడా ప్రజల సందర్శనార్థం 3.5 అడుగుల హైట్ తో 10 అడుగుల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. డుండి వినాయకుడిని చూసేందుకు భక్తులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, गणपति पप्पा मोरिया, गणपति पप्पा मोरिया, जय बोलो गणेश महाराज की जय अंटू విజయవాడ నగరమంతా మారుమ్రోగుపడుతుంది ఈ రోజు. కానీ బొడమేరు వరద ప్రభావంతో గణపతి పప్ప మోరియా అంటూ కొంతమందికే గణనాథుడు విగ్రహ రూపంలో వచ్చాడు. మన విజయవాడలోని గుండి వినాయకుడి విగ్రహం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో 72 అడుగుల అతి పెద్ద విగ్రహం ఇది. మొత్తం టోటల్ గా ఓన్లీ మట్టితోనే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. కానీ వరద నీరు ప్రభావం కారణంగా ఇంకా ఈ విగ్రహానికి సంబంధించి వెళ్లేందుకు భక్తులు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం టోటల్ గా 2 అడుగుల నీటితో విగ్రహం అంతా నిండిపోయింది. విగ్రహానికి సంబంధించి అక్కడ భక్తులను చూసేందుకు ఇక్కడ డుండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రకృతితో కొంత మట్టి వేయించడం, అదేవిధంగా 3.5 అడుగుల చెక్క సంబంధించి వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్న నిర్వాహకులు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలోని గణనాథుడి నామస్మరణతో మారుమ్రోగోది. కానీ ఈ వరద ప్రభావం వల్ల కొంత గణనాథుడి స్వభావాన్ని తరించుకుంటూ ఈ వరదలోనే భక్తులు కూడా గణనాథాన్ని నామస్మరణ స్మరించుకుంటూ భక్తులు కూడా ఈ విగ్రహానికి సంబంధించి చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎప్పుడూ లేని విధంగా వరద ప్రభావము బుడమేరు కట్ట తెగపోవడం వల్ల ఈ విజయవాడని సింగ్ నగర్ ప్రాంతం, అదేవిధంగా అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాలకు సంబంధించి గణనాథుని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తుడు అవకాశం లేనప్పటికీ తన మనసులోనే తన గణనాథుని నామస్మరణ చేసుకుంటూ ఈసారి వినాయకుడి పండుగ అయితే జరుపుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ గణనాథుడు నామస్మరణ స్మరించుకుంటూ వరద కూడా ఆగాలని చెప్పేసి విజయవాడ వాసులు అయితే కోరుకుంటున్నారు. ఈ గణనాథుడి నామస్మరణతో ఇప్పటికైనా సరే బుడమేరు వరద నీరు ఆగితే మాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి భక్తులైతే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయవాడ గణనాథుని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తూ అన్ని విధాలుగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి గడపలోనూ పండగ చేసుకుంటూ ప్రజలైతే సన్నద్ధం అవుతున్నారు. సుమా, తిరుమలరావు, గణనాథుడిని చూసేందుకు భక్తులకి అక్కడికి రావాలంటే మనం చూస్తున్నట్లయితే విజువల్స్ లో అక్కడ నీరు ఇంకా ఉంది కదా, ఇదంతా క్లియర్ అవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది తిరుమలరావు? సుమా, ఇక్కడ డుండి సేవా సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ డుండి విగ్రహం సంబంధించి మొత్తం 2 అడుగుల మేర నీరైతే నిండిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఇది మొత్తం ఈ బాట 3 అడుగులకు సంబంధించి 3.5 అడుగుల వెడల్పుగా చెక్క బాట అయితే ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ అయితే పోయే పరిస్థితి అయితే కనపడలేదు. కానీ భక్తులు గణనాథుని స్మరించుకుంటూ విగ్రహాన్ని దర్శించుకోవాలంటే వాళ్ళు ప్రత్యేకమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ విగ్రహానికి సంబంధించి పూజా కార్యక్రమాలకైతే మొదలవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వరద నీరు ఎండ వస్తేనే కొంత వరద నీరు బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వీళ్ళు ఇక్కడ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమా, అంటే ఇప్పుడు మీరున్న ప్రాంతంలో గల్లీ గల్లీల్లో వినాయకులను కొలువు తీర్చారా? ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువగా ఉంది కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది తిరుమలరావు?
సుమా ఏదైతే ఉందో బుడమేరు ముంపుకు పడినటువంటి ఇది భవానీపురము, గొల్లపూడి, అదేవిధంగా అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకాపురము, కబేళ సెంటర్, రాజీవ్ నగర్ వంటి ప్రాంతాలకు సంబంధించి ఇంకా నీళ్లైతే మోకాళ్ళ లోతునే ఉన్నాయని చెప్పాలి. కానీ గన్నాథుని స్మరించుకునేందుకు కూడా ప్రతి ఇంటిలో ఎవరైతే వరద నీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదో వాళ్ళు కూడా వినాయకుని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. కొంత నీరు ఉన్న ప్రాంతాల్లో ఇది ఎవరైతే ఉన్నారో గణనాథుని స్మరించుకునేందుకు కొంత ఎత్తున చెక్కతో ఏర్పాటు చేసి వినాయకుడి పండగ మాత్రం ప్రతి గడపలో, ప్రతి ఏరియాలో, ప్రతి వీధిలో జరుపుకునేందుకు బెజవాడ వాసులు అయితే సన్నిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నట్టు తెలుస్తోంది. సుమా, తిరుమలలో డోండి వినాయకుడికి పూజా కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? సాయంత్రం పట్టొచ్చా టైం? సుమా, ఈ డూండి విగ్రహం సంబంధించి యాక్చువల్ గా అయితే 11 గంటలకు పూజా కార్యక్రమం మొదలవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నిర్వాహకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంత ఈ చెక్కలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా దీని బాట ఏర్పాటు చేయడం కొంత సమయం పడుతుంది కాబట్టి 11:30 ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వేద పండితులు కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 11:30 కల్లా ఈ విగ్రహానికి సంబంధించి పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు తరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు. అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో గణేష్ మండపాలు కొలువు తీరుతున్న వేళ మీ ఇంట్లో, మీ కాలనీలో, గేటర్ కమ్యూనిటీల్లో ప్రతిష్ఠించిన గణనాథుడితో దిగిన ఫోటోను 10 టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఓ సెల్ఫీ దిగి 10 టీవీకి వాట్సాప్ చేయండి. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్ ని సొంతం చేసుకోండి. ఫోటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 8498033333. ప్రతి గంటకు విజేతకు గిఫ్ట్స్ అందజేస్తాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం.